ఇక అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్సీ వరద కళ్యాణి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీని ఎంతగానో అభివృద్ధి చేసి ఆరోగ్యశ్రీలో 5 లక్షలు ఉన్న ఒక వ్యాధికి అయ్యే ఖర్చుని 25 లక్షలకు పెంచడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేదల తాలూకా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ డెవలప్ చేయడం, అలాగే తీసుకుంటే 17 మెడికల్ కాలేజీలు కట్టించడం, అందులో ఆల్రెడీ 5 స్టార్ట్ అవడం, ఇవన్నీ అంటే వైద్యానికి జగనన్న ఇచ్చిన ప్రాధాన్యత. అలాగే ఆరోగ్య సురక్ష ద్వారా గ్రామ లెవెల్లో ఉన్న ప్రజలకు కూడా ఏ విధంగా వైద్యం అందిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా ఓపీలు తీసుకొని వాళ్ళ తాలూకా జబ్బుల్ని ఐడెంటిఫై చేస్తున్నారు అనేది చాలా చక్కగా వివరించారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గతంలో ఎన్నడూ మనం చూడలేదు. పెద్దింటి వాడిలాగే ప్రతి ఇంటికి కూడా ఫ్యామిలీ డాక్టర్ ఉండే కాన్సెప్ట్ని జగనన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పేద ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు జగనన్న తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రైతు భరోసా కేంద్రాలు అసలు దేశంలో ఎక్కడా లేనట్టుగా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా క్వాలిటీతో ఉన్న విత్తనాలు, ఎరువులు ఇలాంటివన్నీ కూడా రైతు కాళ్ళ దగ్గరికే ప్రభుత్వం అందించే పద్ధతిని జగనన్న ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో రైతులు ఒక విత్తనాలు కావాలన్నా, ఎరువులు కావాలన్నా ఎన్నో ఇబ్బందులు పడేవారు, ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. కానీ ఈరోజు రైతు గుమ్మానికే ఇవన్నీ అందేట్టుగా ఆర్బీకేల ద్వారా ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం. అలాగే తీసుకుంటే వడ్డీ లేని రుణాలు ఇవన్నీ కూడా రైతులకి సకాలంలో అందిస్తూ, ఇన్పుట్ సబ్సిడీ కూడా సకాలంలో అందిస్తూ జగనన్న ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా టెన్షన్గా టైంకి అందిస్తూ నవరత్నాలు జగనన్న 19 ఎన్నికల ముందు నవరత్నాలని మేనిఫెస్టోలో ప్రకటించి వాటిని తూచా తప్పకుండా ఈరోజు అమలు చేశారు. మేనిఫెస్టోని ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావించి జగనన్న అందులో ఉన్న అంశాలన్నింటిని కూడా 99% ఈరోజు అమలు చేసి అసలు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా జగనన్న మేనిఫెస్టోకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు వెళ్ళడం, దాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా చక్కగా జగనన్నకి జై కొడుతూ ఉండే పరిస్థితిని జగనన్న కల్పించారు. అలాగే తీసుకుంటే మహిళా సంక్షేమం కోసం, మహిళల అభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం, అలాగే మహిళా రక్షణ కోసం దిశ యాప్ తీసుకురావడం, ఇవన్నీ కూడా గవర్నర్ గారు చాలా చక్కగా వివరించారు. ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉండేట్టుగా చేయడం. ఈరోజు తీసుకుంటే ఆసరాలో 4వ విడత కూడా మొన్ననే ఇచ్చేసి మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. అలాగే చేయూత అది చివరిది ఇంకొద్ది రోజుల్లో వేయబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా టైం టు టైం ఈ డేట్ ఇచ్చి ఆ డేట్కి ఖచ్చితంగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. అలాగే ఇల్లు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా 22 లక్షల ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్న పరిస్థితి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసాం. ఇలా ప్రతి పథకం కూడా ఏ పథకం ప్రవేశపెట్టినా, ఏ అభివృద్ధి కార్యక్రమమైనా, ఏ సంక్షేమ కార్యక్రమమైనా మహిళలే ఎక్కువగా లబ్ధిదారులుగా ఉండి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయడం. అలాగే అభివృద్ధి కూడా ఈరోజు గ్రామాల్లో చూసుకుంటే గ్రామ సెక్రటేరియట్లు, ఆర్బీకేలు, అలాగే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తూ ఉంది. అలాగే 17 మెడికల్ కాలేజీలే కాకుండా 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్సు, అలాగే 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్సు, ఇలాంటివి ఎన్నో మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి మన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమము 2 కళ్ళగా ముందుకు సాగేట్టుగా జగనన్న ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలిస్తూ ఉన్న పరిస్థితి మనందరము చూసాము. అలాగే ఎన్నో రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. గవర్నమెంట్ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఎంఓయూలు వైజాగ్లో జరిగిన సదస్సు ద్వారా ఎంఓయూలు కుదుర్చుకొని ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి మనం చూసాము. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, యువత కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం జగనన్న ఎంతో ఈ కృషి చేసి ఈ 5 ఏళ్లలో మాట నెరవేర్చుకొని వాళ్ళకు అండగా నిలబడిన పరిస్థితి గవర్నర్ గారు చాలా చక్కగా వివరించినందుకు అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ టీడీపీ వాళ్ళు బాయ్కాట్ చేయడం నిజంగా దురదృష్టకరం.
ఎందుకంటే టీడీపీ వాళ్ళు నిజంగా గవర్నర్ వ్యవస్థ అంటే ఒక గౌరవం లేదు. మాట్లాడితే ప్రతి చిన్నదానికి గవర్నర్ గారికి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు కదా. మరి గవర్నర్ ప్రసంగం పూర్తిగా వినాలి కదా, వినకుండా మధ్యలో వెళ్ళిపోవడం ఏంటి? అంటే వాళ్ళకి గవర్నర్ వ్యవస్థ అంటే రాజ్యాంగ వ్యవస్థలు అంటే ఒక చులకన భావం అనేసి అర్థమవుతూ ఉంది. టీడీపీ వాళ్ళకి నేను ఒకటే సవాల్ చేస్తున్నాను. మేము 2019 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధిని చూసి మాకు ఓటేయండి, సంక్షేమాన్ని చూసి మాకు ఓటేయండి అని మేము ధైర్యంగా చెప్తున్నాం. మీరు 2014 నుంచి 19 మధ్య చేసిన మంచిని చూసి ఓటేయండి అని ప్రజలకి అడిగే దమ్ము ధైర్యం మీకు ఉన్నాయా? అవి ఉంటే మీరు ఎన్నికల్లో తేల్చుకోండి. అంతేగాని ఇలా గవర్నర్ వ్యవస్థని అవమానిస్తూ బాయ్కాట్ చేయడం సమంజసం కాదు. అసలు 2024 ఎన్నికల్లో ప్రజలందరూ కూడా టీడీపీని శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి బాయ్కాట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియదు.